నమస్తే. కేసీఆర్ ఇవాళ తన ఫామ్ హౌస్లో గజ్వేల్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. దాదాపు ఒక 3-4 రోజులుగా ఫోన్లు చేస్తుండట. ఎవరు పార్టీ మారొద్దు, అందరం పార్టీలోనే ఉందాం, అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం, మనకి మంచి రోజులు వస్తాయి, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు మాకు ఇప్పుడు ఫోన్ చేసిరు సార్, గతంలో మేము ఫోన్ చేసినప్పుడు కానీ మీరు కానీ ఏనాడు మీరు మాకు టచ్లోకి వచ్చింది లేదు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది లేదు, మంత్రులకే దిక్కు లేదన్న కామెంట్ కూడా కొంతమంది చేసిరట. ఇక ఇవాళ మొత్తానికి ఒక 5గురు డుమ్మా కొట్టి కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ ముందు అటెండ్ అయ్యారు. వాళ్ళకు కూడా ఇదే పాపం అంటే ఇక పాపం అనడానికి కూడా లేదనుకోండి, ఇదే హితబోధ, మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మీరు ఎవరు పార్టీ మారొద్దంటే మంచిదని సో ఎమ్మెల్యేలు అంటున్నారట. ఇక కొంతమంది అయితే ఒక 5గురు ఎమ్మెల్యేలు అయితే అసలు రాలేదట, ఇక దేకలే. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. ఇలా ఎందుకు తయారైంది అన్నదానికి ఇక ఆయన అహంకారము, కథా వ్యవహారం ఇవన్నీ మన ముందున్నాయి, మనకు కనబడుతూనే ఉన్నాయి. సో ఇప్పటికి కూడా వాళ్ళు అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళ మైండ్ సెట్లో కానీ యాటిట్యూడ్లో కానీ ఎలాంటి చేంజెస్ రాలే. సో ఇవాళ ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలే అటెండ్ అయ్యారు. మాధవరం కృష్ణారావు ఎవరైనా, కూకట్పల్లి ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన ఎవరు మాగంటి గోపీనాథ్, షేరులింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ అండ్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఇట్లా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఆయన ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ, ఈ 5-6 ఎమ్మెల్యేలు కనబడ్డారు, ఫోటో దిగి అవతల పడ్డారు. నేను అనుకోవడం అయితే వీళ్ళు కూడా ఉంటారని అయితే నాకు గ్యారంటీ లేదు. బేసిక్గా చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. అసలు ఈ వార్త కొన్ని పేపర్లలో కూడా ఈవినింగ్ ఎడిషన్స్లో వచ్చింది. ఇగో కేసీఆర్ మీటింగ్కు 5గురు డుమ్మా, ఫామ్ హౌస్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గైర్హాజరు, వలసల నేపథ్యంలో గులాబీ బాస్ అత్యవసర భేటీ, హాజరైన కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వివేక తదితరులట. రాని వాళ్ళు పార్టీ మారతారనే ప్రచారం. బీఆర్ఎస్ కీలక నేతల వరుస జంపింగ్ల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ మీటింగ్కు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ విఠల్, షేరి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే 5గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే పలువురు టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ అధినేత నిర్వహిస్తున్న కీలక మీటింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం వెనుక మతలబేంటి అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే ఒకవైపు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కడుతుంటే ఇవాళ కేసీఆర్ నిర్వహిస్తున్న మీటింగ్తో బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో తేలిపోనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈయన ఎవరు, ప్రకాష్ గౌడ్, ఆల్రెడీ ఆయన ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డిని కలిసినోడు. ఆయన ఎవరుండరు ఇంట్లో వీళ్ళంతా కూడా బాగా సంపాదించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో బాగా భూములు కబ్జాలు చేసి, చెరువులు కబ్జాలు చేసి 100 కోట్లు వెనక్కి వేసుకున్న లీడర్లే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకేముంటుంది, వాళ్ళకి ప్రజలు ఈ రాజకీయం ఇదంతా కాదు, ఎట్లా పార్టీ మారాలి, ఎట్లా అధికారంలో ఉన్న పార్టీకి పోయి మన ఆస్తుల్ని కాపాడుకోవాలన్న దాంట్లోనే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కేసీఆర్ ఎవడు ఇప్పుడు అంటారు వాళ్ళు. కేసీఆర్ ఎవరే ఇప్పుడు, కేసీఆర్కి పవర్ లేదు, అయిపోయింది. కేసీఆర్ కూడా అట్లే వాడుకున్నాడు వాళ్ళని అట్లే వాడుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ లాస్యానందిత మృతితో కంటోన్మెంట్ సీటును కోల్పోయి 38 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. ఈ క్రమంలో 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూడికి చేరడంతో ఈ సంఖ్య 33కు చేరుకుంది. ఎవరు 5గురు అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పోయిండు, ఆయన దాంతో పాటుగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే పోయిండు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోయిండు, నిన్న మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోయిండు, అండ్ జగిత్యాల ఇష్యూ నడుస్తుంది కదా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోయిండు. మొత్తం 5గురు పోతే 38లో 39, ఒకటి లాస్యానందిత ఆమె చనిపోవడంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది, 38కి పడిపోయింది. అక్కడి నుంచి 5గురు పోయారు, 33కు పడిపోయింది. అయితే ఇవాళ జరుగుతున్న మీటింగ్కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఆల్రెడీ ఈయన జానారెడ్డిని కలిసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిండు, ఈయన పార్టీ మారడం ఖాయం, ఈయన కూడా అటెండ్ కాలే. నెక్స్ట్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఈయన కూడా ఎలక్షన్లకు ముందు ఆల్రెడీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఈయన ముందు నుంచి టచ్లోనే ఉన్నాడు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈయన ఏడ ఆస్తులు కాపాడుకోవాలి, ఏడ కాలేజీలు కూలగొడుతున్నారు, ఆగమాగం అవుతున్నది, చెరువులు కట్టిన కాలేజీలు ఆగమవుతట్టున్నాయి అని ఈయన ఎవరికొచ్చిన వాళ్ళు అని సైలెంట్గా ఉన్నాడు. ఈయన రెడీగా ఉన్నాడు, ఇళ్ళకి పోదామా అల్లకి పోదామని. ఇక నెక్స్ట్ పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. మహిపాల్ రెడ్డి మొత్తం 1000 కోట్ల ఆస్తులు, కథా వ్యవహారం హరీష్ రావు చెప్పుంటాడు, అనవసరంగా నువ్వు రాకు, వచ్చి మళ్ళీ ఆడ జేసీబీలు ప్రొక్లైన్లు వస్తే అనవసరంగా ఎందుకు, మన ఆస్తులు పోతాయని హరీష్ రావు చెప్పుండాలి నేను అనుకోను. ఎందుకంటే మహిపాల్ రెడ్డి ఎవరే అంటే హరీష్ రావుకి బినామీ అని చెప్పొచ్చు మనం. బినామీ అంటే ఇద్దరు కలిసే వ్యాపారం చేస్తారు, 1000 కోట్ల బిజినెస్లు, 1000 కోట్ల సంపాదన వీళ్ళది, మామూలు సంపాదన కాదు.
ఇందులో మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండగా మిగతా వారు కేసీఆర్కు దూరంగా ఉండడం అనుమానాలకు తావిస్తుందట. ఢిల్లీకి పోయిండు ఆయన. అయితే వీరంతా కాంగ్రెస్లో చేరబోతున్నారని ఇటీవల దానం నాగేందర్ చెప్పిన వారే కావడం గమనార్హం. దీంతో 5గురు కారు దిగి చేయి అందుకోబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇంకా మీటింగ్ జరుగుతున్నందున సాయంత్రం వరకు వీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటారా లేక దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉన్నది. ఏం చేస్తారో ఎవరిని కేసీఆర్ ఆపలేడండి. ఏమన్నా ఆయన బుజ్జగింపులు చేసి ప్రజల్లో ఇగో నేను మాట్లాడినని చెప్పుకోవడానికి తప్పితే రేపు పొద్దున ఏముంటుందంటే మరి ఎమ్మెల్యేలు పోతుంటే నువ్వు కనీసం పిలిచి మాట్లాడినావా అని అంటారు కదా. సో ఇదంతా చర్చ ఎందుకని ఒకసారి పిలిచి మాట్లాడినట్టున్నాడు. ఎవరు ఆగరు. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే బాగా సంపాదించారు. ఇసుక దోపిడీ, కంకర దోపిడీ, భూముల దోపిడీ, చెరువుల దోపిడీ, మొత్తం సంపదనంతా కొల్లగొట్టిరు. వీళ్ళు ఎందుకు ఉంటారు? ప్రతిపక్ష పార్టీలో ఉండరు. మళ్ళీ ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీలోకి రావాలి, మళ్ళా ఆస్తులు కాపాడుకోవాలి, కొత్త ఏమైనా ఉంటే మళ్ళీ సంపాదించాలి. సో కాబట్టి ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్లు ఎవరు ఆ పార్టీలో ఉండే అవకాశాలు కనబడట్లేదు. ఈ అధికారంలో ఉన్న పార్టీ కూడా రండి రండి బాబు అని వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తున్నారు. ఇక వాళ్ళు ఏదో మా గవర్నమెంట్ కూలగొడతారనేది ఒక పనికి మాలిన కారణం అని చెప్పి వాళ్ళు లాగే ప్రయత్నమే చేస్తున్నారు. మొత్తానికైతే సరే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చిన వాళ్ళని తీసుకుంటా ఉన్నారు. కొంత మోరల్గా ఎథికల్గా దెబ్బతిన్నా వాళ్ళు వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. ఇక ఎటొచ్చి కేసీఆర్కే ఉన్నదిగా. ఎప్పుడు కేసీఆర్ క్లోజ్ అయితే బీజేపీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఇబ్బంది లేదు, బీజేపీకి ఇబ్బంది లేదు, ఎటొచ్చి కేసీఆర్కే ఉన్నది కథ. ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన విధ్వంసము, వాళ్ళకున్న అహంకారము, ఇవన్నీ దానికి ప్రధానమైన కారణాలు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ బయటపడే మార్గాలు అయితే కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.